అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్కి కూడా గురువారం శుభాకాంక్షలు అండి. నేను ఇక్కడైతే రామదేవుని పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా చెప్తే బాగుంటుంది కదా, మీరు కూడా దేవుని పూజ చేసుకుంటారు అని అయితే ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్ పూజ అండి. మీకు ఎటువంటి కోరుకున్నా సరే మంచి ఫలితం అనేది, మనం ఏం కోరుకున్నా సరే అది కోరిక తీరుతుందండి. మంచి ఫలితం అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది అక్షరాల సత్యం అండి. పూజ అనేది చాలా సింపుల్గానే ఉంటుందండి. మనం ఏం పెట్టక్కర్లేదు ఫ్రెండ్స్. ప్రసాదం కేవలం గోధుమ రవ్వతోటి కొంచెం పాలు కలిపి, ఆవు పాలు కలిపి, పంచదార కలిపి 5 ఉండలుగా చేసి ప్రసాదం పెడితే చాలండి. ఇంకా మనం ఏంటంటే ఇంకేమీ చేయక్కర్లేదు. పెద్ద ఆర్భాటంగా అయితే చేయక్కర్లేదండి. ఎలా చేసుకోవాలో నేనైతే వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరైతే మీకు ఏ కోరుకుందో ఆ కోరిక సంకల్పం చెప్పుకొని అయితే ఈ పూజ మొదలెట్టుకోవాలండి. ఈ పూజ అనేది గురువారం రోజునండి. 5 గురువారాలు 5 ఆదివారాలు అనమాట. గురువారం రోజున మొదలు పెట్టాలి ఫ్రెండ్స్. ఆదివారంతో అవుతాయి అన్నమాట. మార్గశిర మాసం గురువారం కదండి, అందుకనే నేను ఈ రోజైతే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా చెప్తే మీరు కూడా చేసుకుంటారు అనే ఆశతోటైతే నేను ఈ పూజా వీడియో అనేది పెడుతున్నానండి. మీరు కూడా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నాకు బాబాగారే చెప్పారండి. ఇంతకుముందు కూడా చేశాను ఫ్రెండ్స్. బాబాగారే నాకు ఈ పూజ చేసుకోమని చెప్పారు. ఈ పూజకి కావాల్సింది ముందుగా అయితే మనకి రామదేవుని ఫోటో అండి. అలాగే రామదేవుని వ్రత కథ అని ఉంటుంది ఫ్రెండ్స్. పుస్తకం బుక్ స్టోర్స్లో అమ్ముతారండి. మనం ఆ పుస్తకం అయితే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కథ చదువుకోవాలన్నమాట. ఇంకా పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మనం ఒక పీట పెట్టుకుని దానికి పసుపు కుంకుమలతో అలంకరించుకుని చక్కగాను మన దగ్గర రామదేవుని ఫోటో ఉండాలండి. ఆ ఫోటో అయితే మనం పెట్టుకోవాలి. అలాగే మీకు ఇష్టదైవం ఫోటోలు కూడా పెట్టుకోవచ్చండి. ముందుగా అయితే వినాయకుడు ఉండాలి కాబట్టి నా దగ్గర వినాయకుడి విగ్రహాలు ఉన్నాయండి, అవి పెట్టుకున్నాను. మీ దగ్గర లేకపోతే కనుక పసుపుతోటి గణపతి తండ్రిని చేసుకుని పెట్టుకోండి. అలాగే బాబాగారి విగ్రహం కూడా పెట్టుకున్నాను, మీరు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ విధంగా మనం పీట పెట్టుకుని మనకి ఫోటోలు ఇవన్నీ పెట్టుకుని పసుపు కుంకుమలతోటి అలంకరణ చేసుకోవాలండి. చేసిన తర్వాత ముందుగా అయితే మనం వినాయకుడికి పూజ చేసుకోవాలండి. వినాయకుడికి ఆవాహయామి అని చెప్పుకొని వినాయకుడికి తాంబూలం పెట్టి వినాయకుడితో చెప్పుకోవాలన్నమాట. నేను రామదేవుని పూజ చేసుకుంటున్నాను తండ్రి, ఎటువంటి ఆటంకం లేకుండా 5 గురువారాలు 5 ఆదివారాలు కూడా పూజ నిర్విఘ్నంగా జరగాలి తండ్రి అని మీరు గణపతి తండ్రితో చెప్పుకొని ఆయనకి తాంబూలం పెట్టి హారతిచ్చి అప్పుడు రామదేవుని పూజ అయితే మొదలు పెట్టాలండి. నేనంతా కూడా అలాగే చేశాను ఫ్రెండ్స్. ఇంకా ముందుగా అయితే దీపారాధన చేసుకుంటాం కదండి, అది మీకు తెలిసిందే కదా. నేను ముందు వినాయకుడికి చేసి తర్వాత రామదేవునికి దీపారాధన చేసుకున్నానండి. మీకు ఇష్టం వచ్చిన ఎన్నైనా పెట్టుకోవచ్చండి, ఎన్ని ప్రమిదలైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చి 5 దీపాలు అయితే పెట్టుకున్నాను. చాలా సులువైన పూజ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చక్కగా మీరు ఇలా అయితే చేసుకోండి నేను చెప్పిన విధంగా. పూజ అనేది ఆడవాళ్ళు మాత్రమే కాకుండా మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చండి. గురువారం మీకు ఉదయం సాగలేదనుకోండి, గురువారం సాయంత్రం అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి ఫలితం అయితే వస్తుందండి. మీరు ఏ కోరుకున్నా చెప్పుకోండి. సంతానం కావాలి అనుకునేవారైతే సంతానం కోసం ఈ పూజ చేసుకోవచ్చండి. ఉద్యోగం కోసం అయితే ఉద్యోగం కావాలి అని పూజ చేసుకోవచ్చండి. అలాగే త్వరగా వివాహం జరగాలి అని మీరు అనుకుంటే కనుక చక్కగా ఈ పూజ చేసుకోవచ్చండి. ఇలా ఏ కోరికైనా వ్యాపారం గురించి కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల గురించి కావచ్చు, ఒకవేళ ఆరోగ్య సమస్యలు కావచ్చండి, ఏమన్నా గొడవలు తగాదాలు, ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, ఎవరన్నా అవమానించి నిందలు వేసి బాధ పెడుతున్నా, వాళ్ళు మిమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నా, వాళ్ళ నుండి మీకు విముక్తి కలగాలి అన్నా సరే ఈ రామదేవుని పూజ అయితే చేసుకుంటే చాలా మంచి అద్భుత ఫలితం వస్తుందండి. ఇక్కడ నేను వీడియోలో అయితే నేను ప్రసాదం ఎలా తయారు చేయాలో చెప్తున్నాను కదండి. ముఖ్యంగా పూజకు కావాల్సింది మనకి ఈ ప్రసాదమేనండి, మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అదేమిటంటే తెల్ల గోధుమ రవ్వ ఉంటుంది కదా ఫ్రెండ్స్, తెల్ల గోధుమ రవ్వ అలాగే పంచదార. మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ తీసుకోండి. నేనైతే 5 ఉండలకు సరిపడగా తీసుకున్నాను. అలాగే అందులో ఆవు పాలు కలుపుకోవాలండి. ఆవు పాలు కలుపుకుని 5 ఉండలు చేయాలన్నమాట. నేను మీకు ఇక్కడ రామదేవుని పూజా పుస్తకం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మనం ముందుగా అయితే అక్కడ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ పేజీ అంతా చదువుకున్న తర్వాత మనం రామదేవునికి అష్టోత్తరం చేసుకోవాలండి. అక్షంతలతో కానీ పువ్వులతో కానీ, పువ్వులు ఎక్కువ లేకపోతే పువ్వు రేకులతో అయినా సరే మీరు అష్టోత్తరం చేసుకోవాలండి.
మీరు పీట మీద చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే ప్రసాదం చూపించాను కదండి, 5 ఉండలుగా చేసి అలా పెట్టుకున్నానండి. అలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత అప్పుడు అష్టోత్తరం చేసుకోవాలండి. నేనైతే పూరేకులతోటి అష్టోత్తరం చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మార్గశిరం కదండి, అమ్మవారికి ప్రత్యేకమైన రోజులండి, గురువారాలు. కాబట్టి నేను అమ్మవారికి కుంకుమతో కూడా అర్చన చేసుకున్నానండి. తర్వాత ఫ్రెండ్స్, మీకు మొన్న ఒక వీడియోలో చెప్పాను కదండి, శనగలతోటి బాబాకి ముడుపు కట్టండి అని. అదైతే నేను ఈరోజు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఒక పసుపు రంగు క్లాత్ అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, అలాగే కొన్ని అక్షింతలు, 11 రూపాయలు, ఒక గుప్పెడు శనగలు అయితే వేసుకోవాలండి. మీకు చెప్పాను, వీడియో పెట్టానండి. ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. మనం ఇలా మీరు ఒకవేళ ఉదయం చేసుకోలేకపోయినా ఈ ముడుపు అనేది సాయంత్రం అయినా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సాయంత్రం బాబాకి పూజ చేసుకుంటారు కదా, అప్పుడైనా కట్టుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఒక గుప్పెడు శనగలు అయితే వేసుకున్నాను. పసుపు, కుంకుమ, అక్షంతలు, గుప్పెడు శనగలు, అలాగే 11 రూపాయలండి. కాయిన్, ఒక్కొక్క కాయిన్ రూపాయి కాయిన్ అయి ఉండాలండి. మొత్తం 11 ఉండాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఆ విధంగా మీరు కూడా ఏదన్నా కోరుకుంటే కనుక ఇలా కూడా చక్కగా ముడుపు కట్టుకోండి. ఎందుకంటే నేను ఇంకా ఎలాగో రామదేవుని పూజ చేసుకుంటున్నాను, ముడుపు కూడా కట్టుకోవచ్చు కదా అని బాబాకి ముడుపు కూడా కట్టానండి. నేను మొన్నటి వారం చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, కుదరలేదు. అందువల్ల ఇంకా ఈ వారం అయితే చేశానండి. ఆ విధంగా 11 రూపాయలు వేసుకుని మనం ముడుపు కింద కట్టుకుని బాబా పాదాల దగ్గర అయితే పెట్టుకుని మీరు బాబాకి అష్టోత్తరం చదువుకోండి ఫ్రెండ్స్. నాకైతే టైం కుదరక చదువుకోలేదండి. సాయంత్రం అయితే అష్టోత్తరం చేసుకుంటాను. ఎందుకంటే అప్పటికే 12:30 అయిపోయిందనమాట. ఇంక అందువల్ల పూజకు ఆలస్యం అయిపోతుంది కదని అష్టోత్తరం చేసుకోలేకపోయాను. ఇంకా సాయంత్రం అయితే చేసుకుంటానండి. మీరైతే ఇంకా ముడుపు కట్టుకుని, ఒకవేళ సాయంత్రం చేసుకునే ఉద్దేశం ఉంటే చక్కాల ముడుపు కట్టి బాబా పాదాల దగ్గర పెట్టుకుని మీరైతే అష్టోత్తరం చేసుకుని మీ సంకల్పం చెప్పుకోండి ఫ్రెండ్స్. ఇలా కూడా మంచిదండి. నేనైతే ఇంకా ఈ విధంగా అయితే రామదేవుని పూజ చేసుకున్నానండి. ముఖ్యంగా కథ ఉంటుంది ఫ్రెండ్స్, కథ చదువుకోవాలండి. మీరు పుస్తకం కొనుక్కుంటే పూజా విధానం అంతా మీకు అర్థమైపోతుందండి. కథ ఉంటుందన్నమాట. ఆ కథ అంతా చదువుకున్న తర్వాత మీరు ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా చూపించాలి రామదేవుల వారికి. ప్రసాదాన్ని నైవేద్యంగా చూపించిన తర్వాత కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చండి. ఒకవేళ కొబ్బరికాయ లేకపోయినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టానండి. ఇంకా ఆ విధంగా మీ కోరిక చెప్పుకొని, మీ సంకల్పం కూడా చెప్పుకుని చక్కగా మంచిగా ఈ పూజ అయితే చేసుకోవాలండి. ఇంకా రేపు శుక్రవారం కదా ఫ్రెండ్స్, రేపు పొద్దున్న అయితే దేవుణ్ణి తీయకూడదు ఫ్రెండ్స్. శనివారం దాకా అలా ఉంచేసేయండి. శనివారం మీరు కదపాలి అనుకుంటే ఈరోజు కదిపేసుకోవచ్చు. కానీ దేవుణ్ణి తీయటం అనేది మీరు శనివారం పొద్దున్నే తీసుకోవాలండి. అలాగే ఆదివారం కూడా చేసుకుంటారు కదండి, ఆదివారం కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసేసుకున్న తర్వాత మీరు ఆదివారం రోజున పీట కదిపేసి మీరు తెల్లారి సోమవారం కదండి, సోమవారం రోజున దేవుణ్ణి మళ్ళీ మీరు యథాస్థానంలో మీ దేవుడి మందిరంలో పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, చాలా సులువుగా చేసుకోవచ్చు అనమాట. మీరు ఒక్క వారం చేసుకుంటే మీకు పూజా విధానం అంతా కూడా అర్థమవుతుంది. మీకే మంచి ఫలితం అనేది కనిపిస్తుందండి. నేను పూజ చేసుకున్నాను. నాకు దేవుడి ఫోటో నుంచి అయితే పువ్వు పడిందండి. చాలా సంతోషంగా అనిపించింది. మీకు కూడా చూపిందాం. చాలామందికి ఏదో ఒక సమస్యతోటి ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కాబట్టి కామెంట్స్లో చూస్తున్నాను కదండి. కాబట్టి మీకు పూజ చేసుకుంటారు. ఈ వారం కుదరపోయినా వచ్చే వారం నుంచి అయినా స్టార్ట్ చేసుకోండి. చాలా మంచిదండి. చాలా మంచి ఫలితం ఇస్తారు రామదేవుల వారు. మన బాబా తండ్రి చెప్తారు కదండి, అంతా రామయ్య చూసుకుంటారు, ఆ రామయ్య అంతా మంచే చేస్తారు అని మనం బాబా సందేశాల్లో ఎన్నోసార్లు విన్నాం కదండి. కాబట్టి బాబా తండ్రి నాకైతే పూజ చేసుకోమని చెప్పారు. మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సులువుగా చేసుకోవచ్చు. మీకు రామదేవుని కథ వ్రతకల్పం అంటే మీకు బుక్ స్టోర్స్లో ఇస్తారండి. మీరు వచ్చే గురువారం చక్కగా స్టార్ట్ చేసుకోండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నానండి. అందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా పూజా విధానంలో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇస్తానండి. మనం పూజ అయిన తర్వాత దేవుడికి హారతి అది ఇస్తాం కదండి, అదంతా కూడా నేను చేశానండి. ఇంకా వీడియోలో పెట్టట్లేదు, లెంత్ ఎక్కువైపోతుంది కదా అని. ఇంకా మీకైతే పూజ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. డౌట్లు ఉంటే అడగండి. పూజ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు, శుభం భవతు. జై సాయిరామ్.